మనం సాధారణంగా దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు నిలబడి లేదా కూర్చుని ఉండడం చూస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా హనుమంతుడు తల్లక్రిందులుగా అంటే శీర్షాసనం వేసిన స్థితిలో ఉన్న విగ్రహాన్ని చూసారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా కేవలం మన భారతదేశంలోనే ఇలాంటి ఒక వింత ఆలయం ఉంది. అసలు హనుమంతుడు అక్కడ తల్లక్రిందులుగా ఎందుకు ఉన్నాడు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ గాథ ఏంటి? ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నుంచి ఉజ్జయిని వెళ్లే దారిలో సుమారు 25 కిలోమీటర్ల దూరంలో సాన్వార్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడే వెలిశారు ఉల్టా హనుమాన్. దాదాపు 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయంలో హనుమంతుడు పాతాళానికి వెళ్తున్న భంగిమలో కనిపిస్తారు. ఈ విగ్రహం ఇలా ఉండడానికి గల కారణం రామాయణ కాలం నాటి ఒక సంఘటన. రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి స్నేహితుడైన అహరావణుడు తన మాయాశక్తులతో రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. అక్కడ వారిని బలి ఇవ్వాలని అనుకుంటాడు. దీంతో విషయం తెలుసుకున్న హనుమంతుడు తన ప్రభువులను రక్షించుకోవడం కోసం పాతాళ లోకానికి బయలుదేరుతాడు. ఆ సమయంలో హనుమంతుడు భూమిని చీల్చుకుని తల కిందకు పెట్టి పాతాళంలోకి ప్రవేశించారట. సాన్వార్లోని ఈ ప్రదేశం నుండే హనుమంతుడు పాతాళానికి వెళ్ళాడని భక్తుల నమ్మకం. అందుకే అక్కడ ఆయన విలోమ రూపాన్ని అంటే తల నేల వైపు, పాదాలు ఆకాశం వైపు ప్రతిష్ఠించారు. అహరావణుణ్ణి అంతం చేసి రామలక్ష్మణులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చిన ఈ రూపం విజయానికి సంకేతంగా నిలిచిపోయింది. కేవలం విగ్రహమే కాదు, ఇక్కడి నమ్మకాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఎవరైనా సరే వరుసగా 3 లేదా 5 మంగళవారాలు ఈ స్వామివారిని దర్శించుకుంటే వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా మంగళవారం నాడు స్వామికి చోళా సమర్పించడం ఇక్కడ విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో రావి, వేప, తులసి వంటి పవిత్ర వృక్షాలతో పాటు వందలాది చిలుకల గుంపులు మనకు కనిపిస్తాయి. ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూశారుగా, బలానికి జ్ఞానానికి మారుపేరైన ఆంజనేయ స్వామి వారి ఈ వింత ఆలయం గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్.